బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్తో ప్రేమాయణం సాగించారు. ఈ లిస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కూడా ఉన్నారు. ధోనీ సైతం పలువురు హీరోయిన్స్తో డేటింగ్ చేశాడు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునేతో ధోనీ డేటింగ్ చేశాడనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ఓ సౌత్ హీరోయిన్తో ధోనీ చాలా రోజులు రిలేషన్లో ఉన్నాడనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు, లక్ష్మీరాయ్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. కర్ణాటకలో జన్మించిన ఈ భామ తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో ముఖ్యంగా ఐటెం సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాంచనమాల, కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో మెగా హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే ధోనీతో రిలేషన్లో ఉందన్న వార్తలతో లక్ష్మీరాయ్ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ధోనీ తన పెళ్లికి ముందు లక్ష్మీరాయ్తో డేటింగ్లో ఉన్నాడనే ప్రచారం జరిగింది. ఐపీఎల్ స్టార్టింగ్ సమయంలో ధోనీతో లక్ష్మీరాయ్ తరచుగా కనిపించేవారు. ధోనీ టీంకు తన మద్దతు ప్రకటించేవారు. ఇదే సమయంలో పార్టీలకు ధోనీ, లక్ష్మీరాయ్ కలిసి హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. ఏం జరిగిందో తెలియదు కానీ 2014లో లక్ష్మీరాయ్ ధోనీతో విడిపోయింది. ఆ తర్వాత ఈ జంట కలిసి కనిపించలేదు. ధోనీ వివాహం చేసుకోగా లక్ష్మీరాయ్ మాత్రం సింగిల్గానే ఉన్నారు. అయితే లక్ష్మీరాయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ధోనీతో రిలేషన్షిప్పై స్పందించారు. ధోనీతో నా సంబంధం ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ విషయం గురించి చర్చించుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రేపు నా పిల్లలు ఇదే విషయంపై నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.